ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మా గ్రామ దేవత సత్యమ్మ తల్లి గుడికైతే వచ్చామండి. ప్రతి శుక్రవారం విశేషంగా జరుగుతుంది, కానీ ఉగాది రోజైతే చాలా విశేషంగా జరుగుతుందండి. అసలు నిజంగా అమ్మవారి అలంకరణే కదండి, ఏదైనా కూడా గురువు గారుని వాళ్ళ వైఫ్ ప్రమీల గారు కూడా దగ్గరుండి చాలా బాగా చేస్తారండి. అసలు ఎంత బాగుంటుందంటే వాళ్ళు అసలు ఖాళీ ఉండదంటే ఆ 3 రోజులు కూడా అసలు నిద్రపోకుండా అమ్మవారు వేద మంత్రాల దగ్గర అక్కడే ఉండండి, చాలా బాగా చేస్తారండి. అమ్మవారికి తాంబూలం కూడా ఇస్తారండి. అందరూ మొక్కుకుంటారు కదండి, ఆ మొక్కులన్నీ ఈరోజు తీర్చుకుంటారు. ఏదనుకుంటే జరుగుయాక ఈరోజు మొక్కుంటాం అనుకుంటాం కదండి, ఆ రోజు అలాగా పట్టుకొచ్చండి. అలాగా చీర జాకెట్ తాంబూలం కూడా ఇస్తారండి. అలాగే మాకు అమ్మవారికి వెనకాల వేప చెట్టు ఉంటుందండి, అక్కడ అందరూని నైవేద్యం పెట్టుకుంటారండి. ఏం పెట్టుకోవాలన్నా ఇంకా వేప చెట్టు ఉంది కదండి, వేప చెట్టు వెనకాల నైవేద్యం పెట్టుకుంటారండి. మనం ఏమనుకుంటా జరుగుతుంది. అయినా మనం ఉగాది రోజు నైవేద్యం పెట్టుకోవటం మనం అందరికీ ఆనవయ్యే కాబట్టి అండి, అలాగే పెట్టుకుంటారండి. మా గురుగారు వైఫ్ కూడా మాతో పాటు యూట్యూబ్లో పెట్టుకుంటారంటే అన్నారండి. చూశారు కదా.